Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. అమర్ నాకు ఎప్పటి నుంచి తెలుసు అంటే ఇండస్ట్రీకి రాకముందు నుంచి మేము జిగ్రీస్. అంటే 130 రూపాయల నుంచి మనము ఇప్పుడు ఇంకా గుర్తున్నాయా అన్ని? సూపర్ స్టార్ అయిపోయావు, మంచి హీరో అయిపోయావు. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ గుర్తింపు వచ్చింది. ఇంకా అనుకున్నంత రేంజ్ స్టార్ అయితే ఇంకా అవ్వలేదు. జానకి కలగనలేదు. అవును, చాలా ఇన్నోసెంట్. అసలు బయట నువ్వేంటో నాకు తెలుసు, మరీ అంత ఇన్నోసెంట్ గా యాక్ట్ చేస్తుండే అసలు నాకు. సో మన ఫస్ట్ ఇయర్ అయిపోయి తర్వాత చాలా 1 ఇయర్ డౌన్ లో ఉన్నప్పుడు వచ్చిన ఇది ఎక్కడో ఇంకా మనం డౌన్ లో ఉన్నామనే టైంలో జానికి తీసుకెళ్లి కూర్చోబెట్టేసి నెంబర్ 1 పొజిషన్కి తీసుకెళ్ళిపోయింది. సో అమర్ ఇప్పటి వరకు ఎక్కడ రివీల్ చేయలేని ఒక సీక్రెట్ చెప్పాలి అంటే ఏం చెప్తాను? అంటే బేసిక్గా నేను ఎవరిని తీసుకెళ్ళాను ఒక చోటుకి. ఆ చోటుకి వెళ్ళి నేను ఏం చేస్తాను, ఎలా ఉంటానో ఎవరికి తెలియదు, అది నాకు తప్ప. సో ఇది హైలైట్ అవుతుంది, thumbnails పెడతారు, యూట్యూబ్ లో రాస్తారు. అక్కడికి వెళ్ళి ఏదో చేస్తున్నా అమర్దీప్ ఏం చేస్తున్నాడు, కమింగ్ సూన్. నిన్ను బాగా ఎవరైనా ఇన్సల్ట్ చేసిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ఒక మేనేజర్, ఆయనకి నేను ఎవరో తెలియదు, చూడడానికి వెళ్ళినప్పుడు కామెడీ షో చూడడానికి వెళ్ళినప్పుడు నీ అమ్మ ఎవరను అది అని చెప్పి తిట్టి బయటికి గెంటేసినోడే. తేజుకి బిఫోర్ ఇండస్ట్రీలో నీకు ఎవరు క్రష్ అనిపించలేదా? ఈ అమ్మాయి గోల్డ్ మంది అలా చెప్పి ఉండకపోతే ఇప్పుడు అసలు ఈ ఎపిసోడ్ ఈరోజు చేయలేవు నువ్వు. అవునా? మనకు అలా ఏం లేదు, గోల్డ్ మంది అమ్మాయిలు నచ్చుతారు. సడన్ గా ఏంటి పెళ్లి చేసుకుని అందరికి షాక్ ఇచ్చేసావు? ఇప్పుడు ప్రభాస్ గారికి ఫ్యాన్స్ ఉంటారు, ఆయన సడన్ గా పెళ్లి చేసుకుని ఏమైపోతారు? ఎలా ఉంది బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్, ఏమైనా డిఫరెన్స్ ఉందా? అంటే మా బావ చెప్పినట్లుగా అంతా బాగుంది అనేది నేను చెప్పను. ఎందుకంటే నేను పెళ్ళి ఎక్కడ నేను అంటే నేను ఉంటానో పారిపోతానో ఈడు ఏమైపోతాడో అని టెన్షన్లో పక్కనే ఉన్నాడు అనమాట. నన్ను అన్యోన్యమైన దంపతులు అంటే వాళ్ళిద్దరు కనిపిస్తారు. మంచిగా పెళ్ళి మనోడు చిల్ మూడ్లో ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు అనుకుంటే డివోర్స్ తీసుకోబోతున్నా. అమర్ తప్పంతా తన మీద వేసుకున్నా. అమర్ నువ్వు ఏంటి ఇదంతా? స్టిల్ నేను ఇంకా ఆ డైలమాలోనే ఉన్నాను తెలుసా నీకు. మరి ఇంకా నేను అంటే ఇంకా నేను సెట్ అవ్వలేదు పూర్తిగా. నా మైండ్ ఏంటంటే ఇంకా ఎక్కడో ఒక చోట స్ట్రక్ అయి ఉన్నాను. ఇప్పుడు సపోజ్ నా ఇన్స్టాగ్రామ్లో సమంత నేను ఫాలో అవుతా ఉంటాను, మియా మాల్కోంగ్ కూడా నేను ఫాలో అవుతాను, బికాస్ ఐ లైక్ హర్. తప్పేముంది? సన్నీ లియోన్ కూడా నేను ఫాలో అవుతాను. మన అనుకుని బాగా ట్రస్ట్ చేసి వాళ్ళకి అన్నీ షేర్ చేసుకొని లైక్ మన ఫ్యామిలీ మెంబర్ అని ఎలా అయితే చూసుకుంటామో అలా చూసుకున్నావు ఆ పర్సన్ని. కర్మ ఫలితం అంటారు చూసారు. మనకు మనం తెలిసి వస్తుంది ఒక టైంలో, మనం బాధపడేటప్పుడు, మనం అనుభవించేటప్పుడు, అబ్బా అప్పుడు ఈ తప్పు చేశాను కాబట్టి ఈరోజు నేను ఇలాంటి ఒక పనిష్మెంట్లో ఉన్నానేమో, నాకు ఇలాంటి బాధలు వస్తున్నాయేమో అని చెప్పి నేను అది ఫీల్ అయ్యా, నేను రిగ్రెట్ అయ్యాను ఆ విషయంలో. ఇప్పుడు అవుతుందని కూడా. హలో గాయ్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ నాకు చాలా చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ ఇండస్ట్రీకి రాకముందు నుంచి తెలుసు. అండ్ ఇవాళ తనని ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా స్పెషల్. అండ్ తన గురించి చెప్పాలి అంటే కెరియర్ స్టార్టింగ్లో తనకి ఎలాంటి సపోర్ట్ లేకుండా మంచి డాన్సరు, యాక్టరు, తనకంటూ ఒక ఓన్ కింగ్డమ్ని క్రియేట్ చేసుకున్న అమర్ మనతో పాటు స్టూడియోలో ఉన్నాడు. హాయ్ అమర్. చెప్పేసాను రా, ఎలా ఉన్నావు, ఏంటి? అదే మొన్న రవిది ఇంటర్వ్యూ చూసిన తర్వాత నేను కూడా రావాలని డిసైడ్ అయ్యి వచ్చానమాట. ఇంటర్వ్యూ చూసి డిసైడ్ అయ్యావు, నేను అడిగినందుకు రాలేదా? అదే ఇప్పుడు వాడు ఇచ్చిన తర్వాత ఒకటే మేము సంస్థలో నేనే ఇవ్వకపోతే ఎలాగా, అది నీతో యాంకరింగ్, సో బాగుంటుంది. సో బాగున్నాను, గుడ్. వెరీ వెరీ హ్యాపీగా ఉంది యాక్చువల్గా. నిన్ను అమర్ నాకు ఎప్పటి నుంచి తెలుసు అంటే ఇండస్ట్రీకి రాకముందు నుంచి మేము జిగ్రీస్. వాడు స్టార్టింగ్ స్టేజ్లో ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు, మేము ఎలాంటివి చేసాం కలిసి, అదంతా చూసేసాం అనమాట. ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉన్న నా ఫ్రెండ్ని నేను ఇంటర్వ్యూ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. నీకు ఎలా అనిపిస్తుంది? అంటే 130 రూపాయల నుంచి మనము ఇప్పుడు రేంజ్ మారింది కాబట్టి బాగానే అనిపిస్తుంది. ఓకే, ఇంకా గుర్తున్నాయా అన్నీ?
రూపీస్ అయితే బాగా గుర్తుంది మనది. 130 రూపీస్ ఏంట్రా? మర్చిపోయినట్టున్నావు. 130 రూపాయల్లో మనం అన్ని కావాల్సినవన్నీ తెచ్చుకున్నప్పుడు మర్చిపోయినా. అమర్ అప్పట్లో ఏం చేసేవాడంటే ఫ్లాట్కి వచ్చి హ్యాండ్ బ్యాగ్లో 20, 50 అవన్నీ మొత్తం అన్నీ పిక్ చేసుకునేవాడు. మనోడి ఫేవరెట్ బ్రాండ్ ఒకటి ఉండేది అప్పట్లో, అది తెచ్చుకుని అవును అవన్నీ బాగుండే. అంటే అప్పుడు ఉన్న మనకి అంటే మనకి అప్పుడు 500 వచ్చినా సరే మనకి 500 వచ్చింది అనేది ఏం ఏం లేదు. చేద్దాం, అయిపోయిందే ఈ రోజు, మళ్ళీ రేపు పొద్దున వెళ్తే ఇంకో 500 వస్తుంది కదా అని చెప్పి ఉంటాం మనం. అవును. ఒకటే బైక్ మీద నలుగురు వెళ్ళేవాళ్ళం. నలుగురు వెళ్ళిపోయేవాళ్ళం. ఒకటే బైక్ మీద నలుగురు వెళ్ళి మూవీ చూసి మిడిల్లో ఒకసారి బైక్ ఆగిపోయింది, గుర్తుందా? పెట్రోల్ లేకుండే. పెట్రోల్ అయిపోయి దాన్ని తోసుకుంటూ వెళ్ళి అందరం సినిమాల షికార్లు అంటే మనకు అప్పుడు టైం ఉండే, సరే ఏదోటి అవకాశం రాకుండా పోదని ఆలోచన ఉండే, తిరుగుతామని బాగా ఎంజాయ్ చేశాను. అంటే ఒక ఫేజ్ని బాగా ఎంజాయ్ చేశాను. అవును, అంటే లిమిటెడ్ బడ్జెట్ ఉన్నా ఆ సిచ్యువేషన్ని మనం బాగా హ్యాండిల్ చేస్తాము. బేసిక్గా ఎప్పుడు మనము హై రేంజ్లోనే ఎంజాయ్ చేయాలని లేదు మనకి, ఎప్పుడు ఆలోచన రాలే. అవును, సరే మన దగ్గర 100 ఉందా, 100లోనే ఎంజాయ్ చేద్దాం. నీకు 500 వచ్చింది కదా చాలు. నా దగ్గర లేకపోతే ఏంటి, నీకు వచ్చింది కదా. నీ దగ్గర 1000 ఉందా, ఓకే 2 కలిపామా, ఓకే డన్, ఎంజాయ్ చేసాము, అయిపోయింది. అసలు ఆ మెమరీస్ అయితే నాకు స్టిల్ ఇప్పటికీ గుర్తుంటాయి తెలుసా. కొన్ని చెప్పకూడదు. 2 ఫ్లాట్ కదా మనం మారింది, అక్కడ ఒకటి, ఇక్కడ మళ్ళీ ఇది ఈఎస్ఐ దగ్గర కదా. 2 ఫ్లాట్స్. అప్పట్లో ఫ్లాట్ లో ఉండేది మనమే కాబట్టి బాబు హీరో గెస్ట్ అపీరియన్స్ ఇచ్చేవాడు, చిల్ అవుదామని బోర్ కొట్టినప్పుడల్లా. హ్యాపీగా బాగుంటాడు. చెప్పు, అప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు సూపర్ స్టార్ అయిపోయావు, మంచి హీరో అయిపోయావు. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ లేదు, అప్పటికి ఇప్పటికి గుర్తింపు వచ్చింది. ఇంకా అనుకున్నంత రేంజ్ స్టార్ అయితే ఇంకా అవ్వలేదు, అది ఇంకా ఫర్దర్గా ఇవ్వాలి. జస్ట్ మనకంటే ఒక గుర్తింపు వచ్చింది అంతే. అమర్ అంటే ఇప్పుడు మంచి మాస్ హీరో లాగా నాకు నిన్న ఆన్ స్క్రీన్ లో చూసినప్పుడల్లా అబ్బా మనోడు మంచి మాస్ హీరో అయిపోతాడు అనే ఫీల్ వచ్చింది నాకు నిన్న ఆన్ స్క్రీన్ లో చూడగానే. ఆన్ స్క్రీన్ నేను చేసేవన్నీ క్లాస్ ఐటమ్సే కదా, అంటే డాన్స్, ఏదైనా యాక్టింగ్, వెబ్ సిరీస్లు అవి అంటే అక్కడక్కడ మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. చూడాలి ఈసారన్నా, అంటే నెక్స్ట్ ఒకవేళ సీరియల్ చేయాలి అనుకుంటే నాకు ఒక మాస్ యాంగిల్లో ఉన్న సబ్జెక్ట్ తీసుకోవాలని డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే ఇప్పటిదాకా చేసింది ఫస్ట్ సీరియల్ లైక్ అదే మమ్మాస్ బాయ్. మమ్మాస్ బాయ్ 2 ఇప్పుడు అగ్రెసివ్ హీరో, దాంట్లో అగ్రెషన్ ఉంటుంది మనోడికి, స్టైల్ రిచ్. రెండోది నార్మల్ మన ఇంట్లో కుర్రోడ్ లాగా, చదువు రాదు, చాలా కూల్ అండ్ నార్మల్ సాఫ్ట్గా. అవును, ఈ వీటికి భిన్నంగా చేయాలి, చేస్తే. జానకి కలగనలేదు, అవును, చాలా ఇన్నోసెంట్. అసలు బయట నువ్వేంటో నాకు తెలుసు, మరీ అంత ఇన్నోసెంట్ గా యాక్ట్ చేస్తుండే. అసలు నాకు చూడడానికి పర్లేదు మనోడు ఇలా కూడా చేయగలడు అనిపించింది. ఆబ్వియస్లీ జానకి కెరియర్ టర్న్. అవును, జానకి కెరియర్ టర్న్. చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు ఆ సీరియల్ తర్వాత, నీకు బాగా ఫేమ్ వచ్చింది. చాలా. సో మన ఫస్ట్ సీరియల్ అయిపోయి తర్వాత చాలా 1 ఇయర్ డౌన్లో ఉన్నప్పుడు వచ్చిన ఇది ఒక్కసారిగా అలా తిప్పేసి కూర్చోబెట్టేసింది. నీకు సక్సెస్ అంత ఈజీగా రాలేదా మరి? నాకు తెలిసి నువ్వు ఎంత స్ట్రగుల్ అయ్యావు డే 1 నుంచి, మంత్స్ కూడా కాదు, ఎన్నో ఇయర్స్ నుంచి నువ్వు స్ట్రగుల్ అయ్యి షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక మంచి ఛానల్లో స్టార్ హీరోగా సెటిల్ అయ్యి, నాకైతే అసలు సక్సెస్ అంటే నీదేమో అనిపించింది. మన గ్యాంగ్లో అట్లీస్ట్ అరే వీడైనా ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు అనేది కూడా నాకు చాలాసార్లు హ్యాపీగా అనిపించింది. స్టార్టింగ్ అంతా చూసాను కదా ఎంత స్ట్రగుల్ అయ్యావు, ఇంట్లో కూడా ఆంటీ అంకుల్ సపోర్ట్ ఉంది. సో నువ్వు కష్టపడి ఇన్ని రోజులు వెయిట్ చేసిన దానికి నీకు ఇప్పుడు మంచి ఫేమ్ దొరికింది అని ఫీల్ అవుతాను నేను. వచ్చింది ఆబ్వియస్లీ. అంటే మనకి ఎలా అంటే అవకాశాలు వచ్చినా అప్పుడు ఇంకా అంత రైజ్ అయ్యే పొజిషన్లో లేకుండా, అవకాశం వచ్చి గుర్తింపు ఉన్న జనాలు గుర్తుపట్టే స్టేజ్లో ఉన్నా సరే మనకి ఎక్కడో ఇంకా మనం డౌన్లో ఉన్నామనే టైంలో జానకి తీసుకెళ్ళి కూర్చోబెట్టేస్తుంది, నెంబర్ 1 పొజిషన్కి తీసుకెళ్ళిపోయింది. సో దాంతోపాటు అలాగే సినిమా చేశాను, ఐరావతం మూవీ చేశాను హాట్స్టార్లో, అండ్ అభిలాష మూవీ చేశాను, అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఓంకర్ అన్నది వెబ్ సిరీస్ చేశాను, హారర్ సిరీస్. ఆహాలో మిస్టర్ బెల్లా అని చేశాను. సో అలాగా అన్ఎక్స్పెక్టెడ్ అంటే కొన్ని ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ వచ్చేసి స్టార్ట్ అయ్యాయి. ఐ ఫీల్ ఓకే, హ్యాపీ. ఇప్పుడు కూడా ప్రజెంట్ ఏదైనా ఉన్నా కానీ ఓకే చూసుకొని ఒక పెద్ద సిరీసా, మంచి సిరీసా, ఓకే చేస్తాను. అంతేగాని అప్పుడు మనం తొందరపడి ఏది చేయట్లేదు, ఏది ముందడుగు వేయట్లేదు. చూడాలి అంటే మెల్లమెల్లగానే ఒక మంచి
మార్క్లో కొట్టాలని చూస్తున్నాను. చూద్దాం, అది ఇయర్తో జరుగుతుందేమో చూడాలి. యాక్చువల్గా ఈ సీరియల్ తర్వాత అబ్బా అమరు మన పక్కింటి అబ్బాయిలా ఉంటాడు, లైక్ మా అత్త కొడుకు అయి ఉంటే బాగుండు అని అనుకునే అమ్మాయిలు నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా అమరు అబ్బా ఒకసారి మాట్లాడతాం అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సడన్గా ఏంటి పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చేసావు, ఫ్యాన్స్ అందరికీ హార్ట్ బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ప్రభాస్ గారికి ఫ్యాన్స్ ఉంటారు. ఆయన సడన్గా పెళ్లి చేసుకుంటే ఏమైపోతారు? ఒక టైం వచ్చినప్పుడు చేసేసుకోవాలి, అది దానికి ఏం చేయలేము అనమాట. కానీ ఇంత త్వరగా నువ్వు పెళ్లి చేసుకుంటావు? త్వరగా అనద్దు, ఇది నాది అసలు మాట్లాడుకోకూడదు, నాది ఇది రవి గారిది, అసలు మా ముగ్గురిది మనం మాట్లాడుకోకూడదు. భూమి పుట్టక ముందు వచ్చాము మనం ఇండస్ట్రీకి, అంటే కనబడలేదు అంతే మనం. దొరికిపోతాం లేదు, అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. అది ఏం జరిగినా మన మంచిగా అన్నట్టుగా ఓకే, పాజిటివో నెగిటివో జరిగింది. చాలామంది మెసేజ్లు కూడా పెట్టారు ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో. చాలామంది అలా చేసేసుకున్నారు. అభిమానించే వాళ్ళు ఎల్లకాలం బ్రహ్మచారిగా ఉండిపోతే కష్టం కదండి, చేసుకోవాలి తప్పదు. ఎలా ఉంది బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్, ఏమైనా డిఫరెన్స్ ఉందా? స్లైట్ డిఫరెన్సెస్. అంటే మా బావ చెప్పినట్లుగా అంతా బాగుంది అనేది నేను చెప్పను. ఎందుకంటే ఆడు బ్రహ్మాండం ఉంటే చూసాను, మొత్తం చూశాను. అవునా? మొత్తం ఇంటర్వ్యూ మొత్తం చూశాను మా బావగారిది. ఓకే. అంటే కొంతమందికి బాగుంటుంది, నాకు బాగానే ఉంది. నాకు చాలా పాజిటివ్ గా చెప్పేసి ఆబ్వియస్లీ శ్యాము గురించి మనకు తెలిసిందే, చూసిందే కదా. అన్యోన్యమైన దంపతులు అంటే వాళ్ళిద్దరు కనిపిస్తారు. అవునా? అంటే దేనికి శ్యాము నో చెప్పదు, వీడి దేనికి నో చెప్పడు. మనోడికి ఏంటంటే మనోడికి సర్దుకుపోయే తత్వం ఎక్కువ. అవును. నాకు షార్ట్ టెంపర్ ఎక్కువ. అవును. అంతే తేడా. అవును. అక్కడ బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది, కానీ ఒక్కొక్కసారి షార్ట్ టెంపర్ ఉంటుంది. నేను చిన్న చిన్న వాటికి కొంచెం సర్రని రియాక్ట్ అవుతాను, వాడు రియాక్ట్ అవ్వడు. తెలుసుగా, నాకెందుకు తెలియదు నీ షార్ట్ టెంపర్. ఎక్స్పీరియన్స్డ్ చాలా సార్లు నేను అమర్ షార్ట్ టెంపర్కి. ఏదైనా ఉంటే టక్కని బావగాడి ఫోన్ చేస్తాడు, అంటే నువ్వు కంగారు పడు, ఇంటి దగ్గర మారుదాం అంటాడు. వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర కింద కూర్చుంటాం డివైడర్ మీద కూర్చొని 1 గంట రిలాక్స్గా ఆడితో మాట్లాడితే ఓకే, తర్వాత కూల్ అవుతాను, మళ్ళీ ఇంటికి వెళ్తాను. ఓకే. నీ షార్ట్ టెంపర్ నాకు ఎప్పుడు గుర్తుందంటే, ఒకరోజు నేను సీరియల్ షూట్ చేసి వచ్చి శ్రావణి నేను ఒక ప్లేస్లో స్ట్రక్ అయిపోతే నువ్వు నన్ను డ్రాప్ చేయాల్సి వచ్చింది. నా ఫ్లాట్ దగ్గర బంజారా హిల్స్లో డ్రాప్ చేసావు. డ్రాప్ చేసినంత వరకు వచ్చాడు, పిక్ చేసుకున్నావు, మంచిగా డ్రాప్ చేసావు, అంతా అయిపోయింది. తర్వాత ఎందుకు ఆగావు, టైం ఎంత అయింది, కొంచెం అయినా ఉందా, ఆ రోజు తిట్టావు గుర్తుందా? వచ్చినంతసేపు బాగానే ఉన్నావు, ఇంటికి తీసుకొచ్చే వరకు కామ్గానే ఉన్నావు. తీసుకొచ్చిన తర్వాత స్టార్ట్ చేసావు రూమ్లో, అది నేను ఇప్పటికీ మర్చిపోలేను. గుర్తుందా? మామూలు క్లాస్ పీకలేదు మనోడు నాకు. షార్ట్ టెంపర్, స్టెప్స్ ఎక్కే వరకు బాగానే ఉన్నాడు, లోపలికి వచ్చే వరకు బాగానే ఉన్నాడు, ఇక లోపలికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేశాడు. అవునా? అప్పటికి మన కోపం ఇంకా హై ఉండలే, పీక్స్ లో ఉండే. ఇప్పుడు ఏదైతే అగ్రెషన్ వస్తే అరుస్తాను, ఒక 10-15 నిమిషాలతో ఆపేస్తాను, తర్వాత కొంతసేపు మాట్లాడిన ఎవరితోనూ కూల్, అంటే ఎవరితోనూ ఈ మధ్యలో నేను ఎవరితో కలవట్లేదు. బేసిక్గా అందరినీ కలవడం మానేసాను. ఎందుకని? ఎందుకంటే మనకు బాగా ఉన్న వాళ్ళే దింపుతూ ఉంటే మనకి బాగా ఎక్స్పీరియన్స్ కదా, ఎందుకులే ఇప్పటికీ అవుతున్నాయి అలా. ఇప్పటికే రీసెంట్ కూడా ఐ ఫేస్ మెనీ ప్రాబ్లమ్స్. చాలా వరకు ఫేస్ చేశాను. రవికి కూడా తెలుసు, ఓకే, రవి గాడికి తెలుసు, మా ఇద్దరు కామన్ గా ఉండేవాడే చేసాడు, అది కూడా తెలుసు వాడికి. అప్పటి నుంచి ఏదైనా ఉన్నా మనసులో పెట్టుకుంటే సైలెంట్గా ఎవరిని కలవను. మ్యాక్స్ టు మ్యాక్స్ టైం నేను ఇంట్లోనే స్పెండ్ చేస్తున్నాను, బయటికి వెళ్ళట్లేదు. మనకి ఎందుకు దొరుకుతారు వీళ్ళు కదా? ఏదైనా చెయ్యాలన్నా, చూడాలన్నా, పార్టీ ఏదైనా ఎంజాయ్ చేయాలన్నా నేను ఇంట్లోనే ఉంటున్నాను తప్ప బయటికి వెళ్ళట్లేదు. ఎందుకురా పోవడం, పోయి ఎక్కడో కూర్చొని ఏదో మాట్లాడి ఆడేదో అనడం, నేనేదో చెప్పడం, నేను నోరు జారినా వాడు నోరు జారడం తెలియదు, దీన్ని తీసుకెళ్ళి ఇంకో వాడి దగ్గర చెప్పడం, దాన్ని ఒక రాంగ్ సర్క్యులేట్ చేయడం, మరి తీసుకొచ్చి నాకు 90 mm దింపడం. అదేదో 90 నేను ఇంట్లోనే కూర్చుంటే అయిపోతుంది, వద్దురా బాబు అని చాలా వరకు అవాయిడ్ చేశాను. నాట్ గోయింగ్ ఎనీవేర్, ఎవరిని కలవట్లేదు. నాకున్న సర్కిల్ ఇప్పుడు చాలా చిన్నది, చాలా తక్కువ మందిని నమ్ముతా. అంటే ఒక పిడికిలో ఉంటుంది, అలా ఉన్నారనమాట, అంతే. అది చాలా బెటర్. జస్ట్ ఫోన్ కాల్స్ లో హ్యాపీగా మాట్లాడుకుంటాం, సరదాగా కలిస్తే బయటకు కలిసి అయిపోయింది చాలా. ఓకే అమర్, యాక్చువల్గా పెళ్లి చేసుకున్న తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్కి బ్యాచిలర్ పార్టీ ఇవ్వడమో, పెళ్ళికి పిలవడమో చేస్తారు.
నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వేనా? అది నేను అడగాలి నిన్న. మధ్యలో టచ్లో వచ్చావు, టచ్లో నుంచి మళ్ళీ వెళ్ళిపోయావు. కొంచెం టచ్లో ఉంటే చెప్తా అన్నట్టుగా వచ్చావు, టచ్ చేసి చూడనట్టుగా మళ్ళీ ఇప్పుడు వచ్చావు. నేను ఏం చేయమంటు నెంబర్ నా దగ్గర లేదు, ఎక్కడి నుంచి పట్టుకోను నేను? రవి నాకు అప్పటి నుంచి కాంటాక్ట్లోనే ఉన్నాడు. చెప్పాలి అనుకుంటే ఎలా నేను పెళ్ళి ఎక్కడ నేను అంటే నేను ఉంటానో పారిపోతానో ఈడు ఏమైపోతాడో అని టెన్షన్లో ఆడు పక్కనే ఉన్నాడు అనమాట. నన్ను వదలకుండా ఉన్నాడు. అంటే నాకు బేసిక్గానే భయం ఎక్కువైపోయింది, టెన్షన్ ఎక్కువైపోయింది. అమ్మాయి కంటే నాకు ఎక్కువైపోయింది టెన్షన్. ఎందుకని ఏమో తెలియదు, చాలా ఫియర్గా ఉంటుంది. అంటే దేనికైనా సరే కట్టాలని నాకు ఇట్లా ఊగేవి, చేతులు ఊగుతున్నాయి నాకు కట్టడానికి కూడా. తాళి కట్టేటప్పుడు అయ్యో చాలా షివర్ అయ్యాను చాలా వరకు. అంటే తెలియదు, ఒక టైప్ ఆఫ్ ఫీల్ మనకు. బేసిక్గా అమ్మాయిలు కదరా భయపడతారు అలా. నేను భయపడినాను, అదే నాకు అర్థం. మా బావ కట్టే నీకేం కట్టమంటావు, కడతానులే నువ్వు బాగా అని కట్టింది. బావ కట్టేసాను బావ అంటే కూల్గా రియల్లీ ఉన్నాడు, పక్కనే ఉన్నాడు. పెళ్ళి వరకు మనోడు నాతోనే ఉన్నాడు. ఎవ్రీ మూమెంట్ నేను ఏదైనా టెన్షన్ పడినా, కంగారు పడినా, నేను ఏదైనా బాధపడినా నా పక్కనే ఉండి చేయబట్టుకునే. బాబా ఉండు ఎక్స్ప్రెషన్ మారిపోతుంది, ఫేస్లో కనిపిస్తుంది, చూసుకో పట్టుకో, అలా పక్కనే ఉన్నాడు. ఎందుకంత భయపడ్డావు? అంటే నీ లవ్ మ్యారేజే కదా, ఆ తేజు కూడా నీకు బిఫోర్ నుంచి తెలుసు. అరేంజ్ కమ్ లవ్వా? సో ఇది ఇప్పటికీ చాలా మందికి క్లారిటీ లేదు. నేను అడిగితే మనోడు వేరే ఆన్సర్ చెప్పాడు. నీ సైడ్ నుంచి నాకు క్లారిటీ కావాలి. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే నాకు ఏదో కోల్పోతుందనేమో అని భయంతో ఏం మాట్లాడలేకపోయాను అనమాట. అంటే ఏదో కోల్పోతారా, ఏదైనా కోల్పోయానా నేను అనేది భయం ఎక్కువ అయిపోయింది. స్టిల్ నేను ఇంకా ఆ డైలమాలోనే ఉన్నాను తెలుసా నీకు. మరి ఇంకా నేను అంటే ఇంకా నేను సెట్ అవ్వలేదు పూర్తిగా. నా మైండ్ ఏంటంటే ఇంకా ఎక్కడో ఒక చోట స్టక్ అయి ఉన్నాను. మెల్లగా వస్తున్నాను, బట్ మనకు అలవాట్లేనిది అదే. మనకు చాలా సంవత్సరాలు ఒక్కనే బతకడం అలవాటు అయిపోయి, మనకి ఎవరున్నారు అప్పుడు? అమ్మ వాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు, రూమ్లో ఉంటే ఫుడ్ అంటే ఫోన్ చేసినందు ఏం చేసినాము, పదాన్ని వచ్చి కూర్చొని తిన్నాము, తిరిగాము, చేసాము. అంటే మనకు అది అలవాటు అయిపోయేసరికి ఇక్కడ ఈ ఫ్యామిలీ జోన్కి రావడానికి మినిమం టైం పడుతుంది. ఐ నీడ్ ఒక 1 year అన్నా అడ్జస్ట్మెంట్, ఇంకొక ఈ 7 months అన్నా పడుతుంది. అంటే అసలే మనం బ్యాచులర్ లైఫ్కి బాగా అడిక్ట్ అయిపోయాము. అబ్బా బ్యాచులర్ లైఫ్ అడిక్ట్ కాదు అసలు, బ్యాచులర్ లైఫే బాగుంటుంది అన్నట్టుగా ఉండిపోయాం మనం. నిజంగానే. అవును. సో మీరంటే పెద్దోళ్ళు కాబట్టి పెళ్లి చేసుకోక తప్పలేదు చెప్పి చెప్పి అన్నీ అలా ఊరికే చెప్తాడు. నేను వాళ్ళిద్దరికంటే చాలా చిన్నదాన్ని. అది మీరు నమ్మారంటే మీరు ఎదవలు అవుతారు. మరి ఎందుకురా ఇంట్లో ఇస్తావు? ఇప్పుడు రాస్తారు నందు ఏజ్ ఎంత అని. రాయని, నాది కూడా రాస్తున్నారు చాలా మంది. అవునా? చెప్పింది రాస్తున్నారు, చెప్పలేంది రాస్తున్నారు, కనబడింది హైలైట్ ఏంటి అంటే, రాస్తున్నారు. అవునా? రీసెంట్ గా నువ్వు ఒకటి చూసాను నేను యూట్యూబ్ లో, అమర్ లేటెస్ట్ అని కొట్టా. అసలు ఏం వస్తాయని చెప్పి జస్ట్ ఇందాక మేకప్ వేసుకుంటూ మంచిగా పెళ్ళి మనోడు చిల్ మూడ్ లో ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు అనుకుంటే డివోర్స్ తీసుకోబోతున్నా. అమర్ తప్పంతా తన మీద వేసుకున్నా. అమర్ సమ్ ఏవో కొన్ని వచ్చే స్క్రీన్ షాట్స్ కూడా తీసాను. ఏంటి ఇదంతా? రీసెంట్ గా పెట్టారు 2-3 days బ్యాక్. నేను కూడా చూసాను. చూసావా? చూసాను. పని పాట లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో ఏంటంటే అమ్మాయి మాడింది ఆ వాయిస్. ఆ వీడియో ఓపెన్ చేసి చూస్తే ఒక అమ్మాయి చెప్తుంది. ఓకే. ఆ అమ్మాయి ఎలా చెప్తుందంటే, మరి తేజువో నేను వెళ్ళి కూర్చొని ఆవిడతో 2 పెగ్గులు వేసి మాట్లాడినట్టుగా చెప్తుంది. మరి ఆవిడ ఒకసారి పర్సనల్గా నన్ను వచ్చి కలవండి, ఒకసారి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను ఒకసారి మిమ్మల్ని చెక్ చేస్తాను, దగ్గరగా చెక్ చేస్తాను, రండి ఒకసారి. అది ఇలాంటి రూమర్స్ మామూలే, చాలా మందికి వస్తూ ఉంటాయి. దీన్ని పట్టించుకున్నాము అంటే ఎక్కువ, మరి ఇవి ఎక్కువైపోతాయి. ఒక దాన్ని రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తే, ఓ వీడు దీనికి రియాక్ట్ అవుతున్నాడు కదా, సరే ఓకే నెక్స్ట్ వెళ్తారు. మీ అరుగుదల, మీ ఓపిక. మాకు ఇవి కాకుండా మాకు బొచ్చుడు పనులు ఉన్నాయి, షూటింగ్లు ఉన్నాయి, కొంచెం నిద్రపోవడం ఉంది, ముఖం కేరింగ్ ఉంది, కడుపు కింద తినాలి, జిమ్ చేసుకోవాలి, ఇంట్లో సామాన్లు అయిపోయి సరుకులు తెచ్చుకోవాలమ్మా, ఏసీ రిపేర్ ఉంది చేయించుకోవాలి, వాషింగ్ మిషన్ రిపేర్ ఉంది, ఇన్ని మాకు బొచ్చుడు పనులు. రాసుకోమను చేసుకోమా. బెస్ట్ ఫ్రెండ్ నేను ఇంటర్వ్యూ అడిగితేనే 1 month నుంచి వాళ్ళు డేట్స్ ఇచ్చాడు మా బాబు. అంత బిజీ ఉన్నాడు. పట్టించుకో. ఇంతకన్నా దారుణంగా రాశారు. నువ్వు ఇంకోటి చూడు, అమర్ డెత్ అని కొట్టి చూడు, నేను చచ్చిపోయానని చెప్పి వేసారు ఏకంగా. తెలుసా నీకు అది? ఐరావతం మూవీ షూట్ లో ఉన్నప్పుడు అకాల మరణం అని చెప్పేసి అమర్దేమని వేసారు తెలుసా. మేము ఆ ఛానల్ మీద, అంటే మా ఫ్యాన్స్ కొంతమంది అందరు రియాక్ట్ అయ్యి స్ట్రైక్ అయ్యేసరికి మా ఎలాగా నెంబర్ పట్టుకొని అమ్మాయి లేడీ వాయిస్, అమ్మాయి, నేను మాట్లాడాను తనతో. ఏం పోయే కాలం అమ్మా, ఎందుకు అలా చేస్తున్నావు అసలు నువ్వు? ఏంటంటే నాకు పిల్లలు ఉన్నారండి, ఏదో డబ్బుల కోసం అండి. డబ్బుల కోసం అయితే నేను నన్ను చంపేస్తావు. ఇప్పుడు మమ్మీ డాడీనో ఎవరో ఎక్కడో బయట ఉంటారు, సడన్ గా వాళ్ళకి ఇలాంటి స్టేట్మెంట్లు చూసిన తర్వాత సడన్ గా వాళ్ళకి ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అవును.
అదే చెప్పి తిట్టాను, బాగా తిట్టాను. ఇలాంటి కూడా వేసారు. సో కంపారిటివ్లీ దిస్ ఇస్ నాట్ అ బిగ్ థింగ్ కదా నాకు. ఇంకా నేనే పోయానని వేసారు, ఫోటో వేసి దండ వేసారు దానికి. 2 దీపాలు అగరత్తులు పెట్టారమ్మా, కింద పెట్టాల్సిన మెయిన్ మ్యాటర్ మర్చిపోయినట్టున్నారు, దాన్ని పెట్టండి సార్. ఇది నేను కూడా ఫేస్ చేశాను యాక్చువల్గా. కొంచెం ఏదన్నా రాస్తే మంచిగా రాయండి, మనోడికి మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందనో, లేకపోతే మంచి గర్ల్ ఫ్రెండ్ దొరికిందనో, ఇంకేదన్నా రాయండి, ఎందుకు ఇలాంటివి ఉన్నారు నందు. నీకు తెలియదు కొంతమంది ఏంటంటే, మనకు పక్కన మనకు బాగా తెలిసిన నా భార్య అవ్వచ్చు, నా ఫ్రెండ్ అవ్వచ్చు, నా చెల్లి అవ్వచ్చు, నా అక్క అవ్వచ్చు, వాళ్ళ ఫ్యాన్స్లలోనే వాళ్ళ పేజ్ కొంతమంది ఉంటారనమాట. వాళ్ళు ఏంటంటే నేను ఎక్కడ దొరుకుతానని ట్రై చేస్తూ ఉంటారు. అవును, నేను ఎక్కడ నా ఫోటో ఇప్పుడు సపోజ్ నా ఇన్స్టాగ్రామ్లో సమంత నేను ఫాలో అవుతా ఉంటాను, మియా మాల్కోంగ్ కూడా నేను ఫాలో అవుతాను, బికాస్ ఐ లైక్ హర్. తప్పేముంది? సన్నీ లియోని కూడా నేను ఫాలో అవుతాను, సన్నీ లియోని ఫాలో అవుతున్నా అమర్దీప్. అది పెద్ద స్టేట్మెంట్. నీకెందుకురా నొప్పి, నీకెందుకే, నా ఇష్టం, నేను ఫాలో అవుతాను. ఆ ఫాలో అయినంత మాత్రం సన్నీ గారు ఫోన్ చేసి అమర్దీప్ ఎక్కడ ఉన్నావు అడుగుతారా? నన్ను ఏమన్నా అడగరు కదా. అడగరు. ఇలాంటివి దీన్ని బాగా జూమ్ చేసి ఫోకస్ చేసి దీన్ని మళ్ళీ పబ్లిక్గా రిలీజ్ చేసి ఇలా చేస్తున్నా అమర్దీప్, ఇలా చేస్తున్నా అమర్దీప్. నీ మీద గాసిప్స్ రాసి అంతమంది బతుకుతున్నారా మరి? అందుకే నేను కూడా ఏం అనట్లేదు, పో మాట్లాడుకోపో, ఏమన్నా చేసుకోపోని వదిలేస్తాను నేను అసలు. ఇలాంటివి విన్నప్పుడు బాగా ఇరిటేషన్, షార్ట్ టెంపర్ వస్తుంది కదా. ఏదో ఒక వచ్చేది అంటే నేను ఎగ్జాక్ట్గా ఐ డ్రీమ్లో పని చేసేటప్పుడు మేము ఉన్నప్పుడు ఇలాంటి కామెంట్స్ మాకు యూట్యూబ్లో మాకు వీడియో కింద పెట్టేవాళ్ళు. ఓకే, నేను కింద రియాక్ట్ అయ్యేవాడిని. ఓకే, బాగా రెస్పాండ్ ఇచ్చాను నేను కూడా, మాటకు మాట ఇచ్చాను. లైవ్లోకి వచ్చి తిట్టేసేవాడిని నేను. ఓకే, నీకు ఉంటుంది ఇప్పటికీ లైవ్లోకి వచ్చి ఫేస్బుక్ లైవ్లో ఒకసారి వచ్చి తిట్టాను అనమాట. ఐ డ్రీమ్లో ఇక్కడే కూర్చొని తిట్టా నేను. అప్పుడు తిట్టిన ఇప్పుడు కొంచెం చల్లబడ్డాను. అలవాటు పడ్డావు. ఉంటే అయిపోయేవాళ్ళు. ఒక్కొక్కరికి నెక్స్ట్ లెవెల్లో దవిడి దివిడే. వాళ్ళు ఏం మాట్లాడినా తిరిగి ఇస్తూనే ఉంటారు. వాళ్ళ ఓపిక వాళ్ళకే గొంతు నొప్పి రావాలి. మేము పరిగెట్టాలి ఇంకప్పుడు నీ వెనకాల, రే తగ్గరా. సో కోపం అయితే తగ్గింది అప్పటికి ఇప్పటికి? తగ్గింది కొంచెం, పర్లేదు. కొంచెం పర్లేదా? అంతే. తేజుని అడిగితే చెప్తుంది అక్కడ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అవును. ఇంట్లో వంటలు చేస్తున్నావు మరి పెళ్ళయ్యాక? నేను చేయట్లేదా? మమ్మీ వచ్చింది, మమ్మీనే చూసుకుంటుంది. మమ్మీ ఇక్కడికి షిఫ్ట్ అయిపోయారా? షిఫ్ట్ అవ్వలేదు, వచ్చారు, మమ్మీనే ఉండి. ఓకే. ఎక్కడ ఇప్పుడు పొద్దున్న పోతే ఇప్పుడు రాత్రి వస్తున్నాను, చేసుకుంటే టైం ఎక్కడ ఉంది? ఇద్దరు బిజీ ఉంటారు, ఇద్దరం బిజీ, బ్యాక్ టు బ్యాక్ షూట్స్ ఉన్నాయి ఇద్దరికి. సో మమ్మీ ఉండి చూసుకుంటున్నారు. తేజుకి అయితే ఏం హెల్ప్ చేయట్లేదు? హెల్ప్ తను ఏదైనా చేస్తే కదా, అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు తనే చేసి పెడుతుంది, లేనప్పుడు ఇంకేం లేదు. షాపింగ్ వీడియోలోనే చాలా కష్టపడి వెళ్ళాలా అనే ఒక రియాక్షన్తో కొన్ని నీ వీడియోస్ చూస్తూ ఉంటాను నేను యూట్యూబ్. పెళ్ళికి బిఫోర్ షాపింగ్ అప్పుడు ఇంట్లో కావాల్సిన థింగ్స్, థ్రిల్ నాకు, బిల్ అమరికి. ఆ టైటిల్ చెప్పింది నేనే. అవునా? ఓకే. అవన్నీ ఇక్కడ నేర్చుకునే టైటిల్స్ అని అలాంటివన్నీ ఐ డ్రీమ్లో. అవునా? ఐ డ్రీమ్లో సాధ్యం మాకు అవన్నీ టైటిల్స్. ఓకే. సో ఏంటి నిజంగానే బిల్లు పే చేస్తున్నావా, లేకపోతే మా తేజుతో కట్టించేసి ఆ బిల్లు నాకని చెప్పేసి? నేను చేయను, తనే చేస్తుంది. చూసారా? నేను ఫ్రాంక్గా ఒప్పుకుంటా, ఎందుకంటే నేను పెడుతున్నాను, నేను తెస్తున్నాను, నేను ఇది అని నేను ఎప్పుడు చెప్పను. నీకు తెలుసు, మనం అట్లా చెప్పు. నువ్వే కట్టుకో, తనే కడుతుంది, పాపం తనే తెస్తుంది. అవునా? ఏదైనా తను తెస్తుంది. సో మ్యారేజ్ లైఫ్ అయితే బాగుంది, అలవాటు పడుతున్నాం మెల్లగా. జూనియర్ అమ్మర్ ఎప్పుడు వస్తున్నాడు? అబ్బా, నువ్వు పెళ్లి చేసుకో ఫస్ట్, మంచి అబ్బాయిని చూడు. ఎవరిని? కష్టమే నా మాట, నువ్వే ఎవరో ఎత్తుక్కో, లేచిపోయేటప్పుడు నాకు చెప్పు, నువ్వు టికెట్ లేచిస్తాను, వెళ్ళిపో, అర్థం చేసుకో, బాగుంటే ఓకే, ఆడే ఉండాలంటే తిరిగిరా మళ్ళీ. ఇలా ఉంటుంది లైఫ్. మమ్మీ డాడీతో మాట్లాడు, ఇదే డైలాగ్ చెప్పు. నిన్ను మమ్మీ బాగా గుర్తుపెట్టుకుంటుందిరా. సో మమ్మీ డాడీకి చెప్పు, నందుకి సజెషన్ ఇచ్చాను. పోదాం సార్, మీ ఊరు పోదాం, వస్తా. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్, మమ్మీ వెయిటింగ్, తెలుసా? డన్, తొందరలో వస్తా. గుర్తుపెట్టుకోండి, కెమెరా ముందు చెప్పాడు, చూద్దాం ఎప్పుడు వస్తాడు. అక్కడ కూడా చేద్దాం. అక్కడ మంచి హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి రే, కర్ణాటక, హంపి. అక్కడికి వెళ్తే నువ్వు చిల్ అవుతానే ఉంటావు, నాతో మాట్లాడే టైం కూడా ఇవ్వవు. మనోడు ఆ ప్లేస్ చూస్తే చిల్ అవుతాడు. మా మమ్మీ మంచిగా నాన్ వెజ్ వండుతుంది, ఈ ముచ్చట్లు పెడతా ఉంటాడు. నాకంటే ఎక్కువ మమ్మీ కాల్ వస్తే షూట్లో ఉన్నప్పుడు నువ్వే మాట్లాడేవాడు, గుర్తుందా? అవును, ఆంటీతో మాట్లాడేవాడు. మేమంతా అప్పుడు ఆంటీతో ఇప్పుడు వంటల గురించి మాట్లాడేది. ఆంటీ చికెన్, ఆంటీ వాళ్ళ ప్రాన్స్ చేసినంటారా, అది మటన్ చేసినంటారా, అప్ప నోరు ఊరిస్తున్నారా కదన్నా అంటే అని చెప్పేది. రండి నాన్న వచ్చేయండి, కుక్ చేసి పెడతా. దూరం అయిపోయారు. అవును. అమర్తో నాకు ఒక మంచి, అమర్ని నేను మర్చిపోదాం అన్నా కూడా మర్చిపోలేని మెమరీ ఒకటి ఉంది. అదేంటో చెప్పనా? వాడే చెప్తాడు, అడుగుదాం. ఏంటి చెప్పు. దెబ్బతిన్న వ్యక్తే చెప్పాలి. ఒక షార్ట్ ఫిలిం లో, ఇండిపెండెంట్ ఫిలిం రా, 1 hour 1.5 షార్ట్ ఫిలిం లేదు, అయిపోయింది కాబట్టి
సో రవి హీరో దాంట్లో, రవి గారి హీరో, నేను ఫ్రెండ్ గర్ల్. ఇది ఇది నందు నాకు నా హీరో. హీరో వీడు సెకండ్ హీరో, నేను సెకండ్ హీరోయిన్. సెకండ్ హీరోయిన్ మేము అప్పట్లో. మా బావగాడు ఫస్ట్ హీరో. ఫస్ట్ హీరో వాడు. లిఫ్ట్ చేసి పరిగెత్తాలన్నమాట. బాగా ఎర్రటి ఎండ, సమ్మర్, 42 డిగ్రీల ఎండ, బాగా తార్ రోడ్డు, పరిగెడుతూ అలాగ కాలు స్లిప్ అయ్యి ఇది గాల్లో అలా ఎగిరి పడిపోయింది. దానికి తల ముఖం 2 పగిలే, నాకు కాలు చెయ్యి పగిలింది. ఆ పడేయడం కూడా ఎలా పడేదాడంటే ఇలా వెళ్ళిపోయింది అంతే గాల్లో నుంచి. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ దగ్గర రోడ్డు, అవును, పక్కనే శ్మశానం. శ్మశాన వాటిగా, గుట్టలు, అప్పుడే రోడ్డు వేస్తున్న, అంత డెవలప్ కూడా రోడ్డు మొత్తం బ్లడ్ మయం అనమాట. 2014లో అనుకుంటా యాక్చువల్గా, అంత డెవలప్ అవ్వలేదు అప్పుడు. సో హీరో గారు నన్ను రియలైజ్ అయ్యే సీన్, జస్ట్ నాకు యాక్సిడెంట్ అవుతుంది, నువ్వు ఎత్తుకుని పరిగెట్టి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఆ సీన్లో మనోడు నిజంగానే హాస్పిటల్కి తీసుకెళ్ళాడు నన్ను. అంబులెన్స్ వచ్చిందా? రాలేదు కదా, కార్లో తీసుకెళ్ళాడు. కార్లో అనుకుంటా, నువ్వే ఎత్తుకుని తీసుకెళ్ళు. అవును అవును. రవికి అంత సీన్ లేదురా. కారు రవి కారు ఉంది, వాడి కారులోనే తిరిగాడు. సో బాబు ఏంటంటే ఎత్తుకుని పరిగెట్టకుండా నార్మల్గా పడేస్తే ఇలా పడేయాలి కదా, ఇలా లేపి ఇలా ఇసిరాడు. మొత్తం ఈ సైడ్ కొంచెం జూమ్లో తర్వాత చూసుకోండి, ఇక్కడ హోల్స్ ఉంటాయి కదా, ఇటు సైడ్ నార్మల్గా ఉంటుంది. అది ముడతలు, ఏజ్ బారయ్యి. ఓవర్ యాక్షన్ చేయకు. ఇప్పటికీ ఒక సైడ్ నార్మల్ ఉంటుంది, ఒక సైడ్ హోల్స్ ఉంటాయి. దాన్ని బాల ముడతలు అంటారు. కవర్ చేయకురా, నేను అట్లా కవర్ చేస్తాడు అంతే. మొత్తం రాళ్ళు, మొత్తం ఆ స్టోన్స్ ఉంటాయి కదా, మొత్తం ఇట్లా గుచ్చిపోయినాయి. రోడ్డుకు రాకపోయిందని చెప్పాలి. రోడ్డుకి రాకపోయింది. తర్వాత పడిన తర్వాత నాకేం అర్థం కాలేదు, మనోడికి చెయ్యి ఇరిగింది. నన్ను పడేసిపోయి వాడన్నా సేఫ్గా ఉన్నాడు అంటే కాలు ఇరగొట్టుకున్నాడు, చెయ్యి ఇరగొట్టుకున్నాడు డీప్గా. తర్వాత కట్ చేస్తే ఐసీయూలో అడ్మిట్ అయ్యా. మనోడు పాపం పెద్ద కట్టు కట్టుకొని మెల్లగా కుంటుకుంటూ, వీల్ చైర్లో వచ్చావు, కుంటుకుంటూ కూడా కాదు, ఇట్లుంది ఫస్ట్ వీల్ చైర్లో. వీల్ చైర్ కాలికి పడింది దెబ్బ, మోకాలి గట్టి పడింది. ఎందుకంటే వేడి వేడి తార్ రోడ్ కదా, నీకు పడింది, నాకు పడేసరికి దాదాపు నేను 15 days బెడ్ రెస్ట్. అవును. అలా అంత జరిగిన తర్వాత కూడా పాపం రెస్ట్ తీసుకోకుండా నా వల్ల ఇదంతా అయిపోయింది, పాపం ఏమైపోయిందో అనే టెన్షన్తో వీల్ చైర్లో సుధీర్ ఎవరో తోసుకుంటూ వచ్చారు. అరే నేను కావాలని పడేయలేదురా, అదిరా, సారీ రా అంటే, ఓకేరా నీకు కూడా దిగలి కదరా, వదిలేరా అంటే, నేను నిజంగా కావాలని పడేయలేదు అని చెప్పి ఆ రోజు ఏడ్చాడు అమర్, కళ్ళల్లో వాటర్ పెట్టుకొని. స్టిల్ నాకు గుర్తుంది. డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా ఫ్లాట్కి వచ్చి లిఫ్ట్ లేదు, 3 floors ఆ కాలుతో కుంటుకుంటూ ఎక్కి పైకి వచ్చి మళ్ళీ అదే డైలాగ్ చెప్పావు, నిజంగా కావాలని పడేయలేదే నేను, అరే వదిలేరా నీకు కూడా తగిలింది కదా వదిలేయని. అది మెమరబుల్ అనమాట. అమర్ని నా జీవితంలో నేను మర్చిపోలేను. ఏమంటావు? కొన్ని మధుర జ్ఞాపకాలు, హారబుల్ జ్ఞాపకాలు అంతే. సో తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 8 years తర్వాత మొన్న ఐ డ్రీమ్ యానివర్సరీ పార్టీలో కలిసావు. అది అంటే గ్యాదర్ చేశారు మరి మమ్మల్ని, గ్యాదర్ ఐ డ్రీమ్ మమ్మల్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ గ్యాదర్ చేశారు. ఇక్కడే వర్క్ చేసి అమర్ ఇక్కడికే వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వడం ఎలా అనిపించింది నీకు? ఇప్పుడు ఇంటర్వ్యూ అనగానే కూడా తమరు ఒప్పుకుందా ఐ డ్రీమ్ అనే కదా? ఆబ్వియస్లీ మాతృ సంస్థ కదా. అంటే ఐ డ్రీమ్ ఛాన్స్ ఎలా వచ్చిందంటే, ఫస్ట్ ఆడిషన్ అప్పుడు ఫేస్బుక్లో చూసాను చిన్న. ఓకే. ఫేస్బుక్లో ఆడిషన్ ఉంటే చూసి వచ్చి, సో జగదీష్ గారు ఉండే అప్పుడు, ఒక చిన్న ఇంట్రడక్షన్ లాగా ఏదో చేశాను. చేస్తే ఓకే డన్ అన్నారు. అంతే. ఫస్ట్ సాఫ్ట్వేర్ డెవలపర్, సాఫ్ట్వేర్ రౌండ్ అని మాది ఫస్ట్ది. ఆ తర్వాత ఇంక తిరిగి చూసుకోలేదు. ఎన్ని ఛానల్స్ పుట్టుకొచ్చాయో తెలియదు, మేము ఎన్ని పాత్రలు వేసామో తెలియదు, ఎన్ని క్యారెక్టర్స్ చేసామో, ఎన్ని డైలాగులు చెప్పామో, ఎన్ని పేజీలు చెప్పామో కూడా మాకు గుర్తులేదు. దాదాపు చేసాం, 200+ చేసాం. కొన్ని రిలీజ్ కూడా అవ్వలేదు. అన్ని కొన్ని రిలీజ్ అవ్వడమే నా దగ్గర దాదాపు 70-80 ఉంటాయేమో. అవును, చాలా ఉన్నాయి. అవును. అంటే స్క్రీన్లో ఉన్నప్పుడు స్క్రీన్ని తినడం ఎలా నన్ను నేర్చుకున్నది ఇక్కడే. మేము స్క్రీన్ని తినడమా? నేను రవి గారు ఇద్దరం, మేమిద్దరం ఉన్నాము అంటే ఆపోజిట్ వాళ్ళు మాట్లాడాలంటే త్వరగా మాట్లాడాలి డైలాగ్, లేట్ చేసి మేమిద్దరం తినేస్తాం. మీరు అసలే ఫాస్ట్, ఎక్కడ బ్రేక్, ఇద్దరం ఎక్కేస్తాం. సో అలాగా మాకు ఆ వర్షన్ బాగా అలవాటు. మా ఇద్దరికి ఆడికి ఫస్ట్ నుంచి వాడికి కామెడీ గ్రిప్, వాడు. నాకు కామెడీ రాదు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంప్రూవ్ అయ్యాను. సో నాకు వచ్చిన ఎక్స్ప్రెషన్స్తో నేను కామెడీలో పర్ఫెక్ట్ అయిపోయాను. అంటే కామెడీ ఇస్ ద నాకు బేస్. కామెడీ చేసేవాడు ఏదైనా చేయగలడు.
నాకు మంచి గ్రిప్ వచ్చింది. ఎన్ని మేము చేసింది అమ్మ. ఈ పాత్ర ముస్టోడి పాత్ర దగ్గర చేసాం. ముస్టోడి పాత్ర, అమ్మాయి గేటప్, వెయిటరు, అసలు పెయింటరు, అవును ఎన్నో అన్నీ చేసాం. మాకు వాసు సార్ ఇచ్చిన సపోర్ట్ మాకు ఎవ్రీ వీక్ మేము ఏం చేసాం, మాకు రిజల్ట్ ఈ కంటెంట్స్ ఓకే బాగున్నాయి. దాన్ని కొత్త ఇన్నోవేటివ్గా ఆలోచించుకుంటూ కొత్తవి చేసాము. రోజుకి మినిమం 4 ఎపిసోడ్ 5 ఎపిసోడ్లు చేసేవాళ్ళం ఒక రోజులో. ఏముండే మాకు పాడుతూ వెళ్ళిపోయేవాళ్ళం. ఈ బిల్డింగ్లో ఒకటి, ఆ బిల్డింగ్లో ఒకటి, ఈ బిల్డింగ్లో ఒకటి, ఆ బిల్డింగ్లో ఒకటి. ఇక్కడ ఉన్నప్పుడు మంచి చిల్ అయ్యేవాళ్ళు, బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు, మామూలు హడావిడి కాదు అనేది. 8-9:30 అంతా పని అయిపోయేది హ్యాపీగా. నాకనే రవిగాన్ రూమ్ ఇక్కడే ఉండే పక్కనే. ఓకే, ఆ రూమ్కి వెళ్ళి కూర్చొని సరదాగా, ఏసీ ఉంటుంది ఆ రూమ్లో, అందుకని పోతాం. కూర్చొని చల్లగా ఆ రూమ్లో మాట్లాడుకుంటాం, తినేసి వెళ్ళి పడుకోవడం. అప్పట్లో మనందరికంటే రిచ్ వాడే. అవును, కారు ఉండేది వాడి దగ్గర. వాటి రూమ్ భలే ఉంటుంది. అది చిన్న అగ్గిపెట్టి రూమ్, దాంట్లో మళ్ళీ ఏసీ కూడా ఉంటుంది. అది ఆ కారు ఏసీ చిన్న రూమ్ అనమాట. ఏదన్నా వాడికి అడుగుతా అండి, నాకు పాపం వాడే నాకు 100-200 కాలు తీసుకోపోవాలి, ఇస్తా ఉండ 100-200. అదంతే, అంత బాండింగ్ అలా అయిపోయింది ఇద్దరిది. ఒక షార్ట్ ఫిలిం నుంచి పరిచయం అయింది అనుప్రసాద్ గారు. అప్పటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉన్నారు ఇప్పటి వరకు. అక్కడి నుంచి అసలు 3 కోతులు. అప్పట్లో మా బాబు భలే ఉండే అసలు. వాడి బిల్డప్, వాడి రేంజ్. ఏంటి ఎక్కడ దింపాలి మిమ్మల్ని, త్వరగా ఎక్కండి టైం అయిపోతుంది. చేతి గారి ఉంగరాలు ఉంటాయి, గోల్డ్ ఉంగరాలు, నెలలో దారాలు ఉండే. అవునవును, అన్ని తీసాడు అన్ని. ఇప్పుడు అప్డేట్ అయిపోయాం నేను వాడు. ఇప్పుడు రాను ఏమైపోయినామంటే అప్డేట్ అవుతూ వచ్చాం. మా డ్రెస్సింగ్ లో కానీ మేము ఒకప్పుడు పందుల్లా ఉంటుంది. లేదురా లేదు ఐడ్రీమ్. మేము మధ్యలో కొన్ని ఎపిసోడ్స్ బాగా ఇద్దరం లాగిపోయాం. కూర్చుంటే ఇద్దరం ఇలా వచ్చేవి పొట్టలు. ఓకే, మళ్ళీ ఇద్దరం కావాలని కష్టపడి తగ్గాం మళ్ళీ. కానీ నాకు ఎలా అనిపిస్తుంది అంటే, నేను 10 years బిఫోర్ చూసినప్పుడు ఎలా అయితే ఉన్నారో, అంటే ఫేస్ కానివ్వు, ఆ గ్లో కానివ్వు, ఏజ్ పెరిగిపోయింది అనేది ఏం తెలియట్లేదు. అంటే ఆ వాడు కానీ నువ్వు కానీ అలానే, నేను కూడా అలానే ఉన్నాను అనుకో. గాడ్ గిఫ్ట్, అది అందరికీ రాదు మనకి. ఏజ్ కనపడుకోకుండా ఉండడం అనేది అదృష్టం మనకి. అది చాలా ప్లస్ యాక్చువల్గా. నాకు తెలిసి అమర్ అంటే మంచి డాన్సరు. నువ్వు యాక్టింగ్ ఫీల్డ్కి రాకముందే సూపర్ తోప్ డాన్సరు. మేము ఒక షోకి గెస్ట్గా వెళ్ళాలి అంటే డాన్స్ రాదు అంటే నైట్ 12 o'clock వచ్చి నాకు దానికి డాన్స్ నేర్పించావు. పొద్దుగాలే లేవగానే గుళ్ళ గంట కొట్టినట్టు. రవితేజ ఫ్యాన్ మచ్చా, ఏంది నువ్వు, నేను చేస్తా అని చెప్పి ఆ సాంగ్ నేర్పించావు. మంచి గ్రిప్ ఉంది. ఇప్పుడు కూడా అసలు ఇరగదీస్తున్నావు టీవీ షోస్లో. ప్రాక్టీస్ చేసేయాలి, తప్పదు. సో ఇప్పుడు ఏంటి ఫర్దర్గా మళ్ళీ మూవీస్లో కంటిన్యూ అవుదాం అనుకుంటున్నావా, సీరియల్స్ చేద్దాం అనుకుంటున్నావా? అలా అని లేదు, సీరియల్ మూవీ అనేది ఏం లేదు. సీరియల్లో వస్తే మంచిది చేస్తాను. ప్రజెంట్ అయితే నాకు చిన్న మూవీస్, వెబ్ సిరీస్ వస్తున్నాయి ఆఫర్, అవి చేస్తాను. నాకు ఒక్కసారిగా పోవాలని గుర్తింపు ఉంది. ఆ గుర్తింపుని వాడుకుంటూ మెల్లగెళ్ళి ఎదుగుతా, అది నమ్మకం అయితే నాకు ఉంది. ఏదొచ్చినా వదలవు. ఎందుకంటే నీకు ఇండస్ట్రీలో నువ్వు కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు నీకంటూ ఒక బ్యాక్ బోన్ కానీ ఒక సపోర్ట్ కానీ లేదు. ఇప్పుడు నీ సక్సెస్ ఏదైతే ఉందో అది మొత్తం నీ కష్టం అనేది నాకు తెలుసు, దగ్గరుండి నేను చూశాను. సో దాన్ని నువ్వు యూటిలైజ్ చేసుకుంటున్నావు స్టిల్ ఇప్పటికీ కూడా. పెద్దది చిన్నది అనేది కాకుండా రోల్ బాగుంటే ఏదైనా చేస్తాను అనే దాంట్లో నేను ప్రతి దాంట్లో చూస్తూనే ఉన్నా. అమర్ ఇది చేస్తాడు, ఇది చేయడు, అరే నేను హీరో అయిపోయాను, ఇది నేను చేయడం ఏంటి అనే యాటిట్యూడ్ నీలో లేదు కదా? ఏం లేవు మనకి అసలు, అట్లాంటివి ఏం లేదు. నన్ను మళ్ళీ మాకు నిజంగా అంటే నాకు ఆ విషయం ఉంది. ఎప్పుడైనా సరే మా వాసు సార్ మా ఐడ్రీమ్లో మళ్ళీ నన్ను మా బావని తెచ్చి ఒక స్కిట్ చేయండి రా అంటే మేము ఇప్పటికిప్పుడు రెడీ. ఇంటర్వ్యూ అయిపోగానే మాట్లాడదాం సార్. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. అసలు చెప్తున్నా అంటే మాకు ఆ ఫ్రీనెస్ ఉంది మాకు ఇక్కడ. మాకు రిస్ట్రిక్షన్ లేదు. డైలాగ్లో మాకు ఇదే చెప్పాలి మేము చెప్పం. స్క్రిప్ట్లో ఉండే మేము ఏ రోజు చెప్పం. స్క్రిప్ట్ చదువుకుంటాం, అర్థం చేసుకుంటాం, కంటెంట్ చూసుకుంటాం, దాని తగ్గట్టుగా వెళ్ళిపోతూ ఉంటాం మేము. అసలు ఆగం. ఆర్యన కూడా అంతే. అవును, ఆర్యన కూడా ఇక్కడ బిడ్డే. అవును, అది కూడా లహరి, నేను, లహరి, ఆర్యానా, మన రవి మేము కలిసామంటే కురుక్షేత్రం. నువ్వు బేసిక్ గా నువ్వుంటేనే రచ్చ.
ఇంకా అందరం ఇంకా అందరూ కలిసారంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ మమ్మల్ని అసలు ఆ కంటెంట్ ఏది ఆపలేదు మమ్మల్ని, మేము కంటెంట్ ఇస్తాం తిరిగి. ప్లాన్ చేద్దాం డెఫినెట్గా. డన్. మాకు కావాల్సింది కూడా కంటెంటే, అది కూడా మీలాంటి పెద్ద సెలబ్రిటీ మళ్ళీ మా కానీ ఇప్పటికీ ఉన్నాయి చూడండి నైట్ డ్రీమ్ ఛానల్స్, మాది వార్దలోల్లి కానీ, మాయా బజార్ కానీ, స్టే ఫూలిష్ కానీ, సో పిజ్జా వర్సెస్ గోంగూర, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇంకా ఛానల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. నువ్వు ఇప్పటికీ మా అలా ఉంటాయి, మేము ఎప్పుడైనా సరదాగా ఎప్పుడైనా ఓపెన్ చేసి చూసుకుంటాం మేము అవునా హ్యాపీగా. ఎందుకంటే అప్పుడు హెల్తీ కామెడీ మేము చేసిండేది, హెల్తీ కామెడీ. అంటే మేము పడి కష్టాలు ఎదుటోళ్ళు నవ్విస్తాం. ఇప్పుడు ఏంటంటే కష్టాలు పడుతున్నారు నవ్వించడానికి చాలా మంది. అవును, అది రావట్లేదు. ఒకనొక ట్రెండ్, ఆ ట్రెండ్ మేము అట్లా కవర్ చేస్తాం. సో మా మాస్ హీరో అమర్దీప్ చౌదరి నెక్స్ట్ మూవీ ఎప్పుడు? నెక్స్ట్ మూవీ ఏమో తెలియదు, రావాలి. ప్రెసెంట్ అయితే ఏం చేయట్లేదా మూవీస్? లేదు, వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నాం, అది ఆహాకి ఓటీటీకే. అది నెక్స్ట్ మంత్ నుంచి ప్రాబ్లీ స్టార్ట్ అవుతుంది. బేసిక్ దాంట్లో నేను తీసుకుంటాను కంపల్సరీ, అలా నేను చెప్పేసాను కూడా. నేను ఏంటి దాంట్లో నేను తీసుకుంటాను, మా డైరెక్టర్ గారు చెప్పేశాను. వెబ్ సిరీస్ అది యాక్చువల్లీ అది కొంచెం కాలేజ్ బ్యాక్డ్రాప్, ఓకే, విలేజ్కి వచ్చిన తర్వాత జరిగే కథ అనమాట. సో మనమంతా మీరంతా విలేజ్లో ఒక గవర్నమెంట్ కాలేజ్ చదివే విద్యార్థులు, నేను అక్కడికి వస్తాను. మాకు లైన్ వేయడానిక? లైన్ వేయడానికి అది ఫుల్ టు ఫుల్ ఫన్ ఉంటుంది. లైక్ ఒక్కొక్కరికి క్యారెక్టరేషన్స్ డిఫరెంట్గా ఉంటుంది. ఆల్రెడీ మేము అనుకున్నాం కూడా. చెప్తా. నీలో ఎప్పుడు మారని థింగ్ ఏంటో చెప్పనా? లాస్ట్ ప్రీవియస్ రవిది నాది ఇంటర్వ్యూ ఉన్నప్పుడు కూడా మేము మాట్లాడుకున్నాము. వీడికి ఏదన్నా షార్ట్ ఫిలిం కానివ్వండి, ఏదన్నా సీరియల్ ఆడిషన్ వస్తే వీడు ఒకడే పోయేవాడు కాదు. ఒకటే బైక్లో నలుగురు ఎక్కి నలుగురిని ఆడిషన్, నాకు రాకపోతే ఏమైంది, ఎవరైనా సెలెక్ట్ అవుతారు కదా అని తీసుకుపోయేవాడివి. సో మనకి ఏ ఆడిషన్ వచ్చినా మొత్తం నలుగురు వెళ్ళిపోయేవాళ్ళు. సో ఆ బిహేవియర్ నీకు ఇప్పటికీ పోలేదురా? మొన్న కలిసినప్పుడు కూడా నాకు అదే డైలాగ్ చెప్పు, ఛానల్లో మాట్లాడతా అని. నేను లాస్ట్ టైం రవికి కూడా అదే పంపించాను కూడా. యాక్చువల్లీ సుహాసిని అక్క ప్రొడ్యూసర్ గా మా టీవీలో స్టార్ట్ అవుతుంది. తేజు కూడా దాంట్లో చేస్తుంది. సో దాంట్లో 4 members ఉన్నారు. అవును. సో అమ్మాయిల్ని నేను పంపించాను. అవును. సో ఐ థింక్ విల్ గెట్ ద కాల్, ఐ డోంట్ నో. వస్తది. యాక్చువల్గా నువ్వు చెప్పిన ప్రాజెక్ట్ అదే అని నాకు తెలీదు. సో దానికి బయట నుంచి కూడా అడిగారు. సో నాకు స్టిల్ ఇప్పటికీ క్లారిటీ లేదు. బట్ ఏం మాట్లాడు, మనోడు ఉన్నాడు కాబట్టి. అంటే నువ్వు బాగా అబ్జర్వ్ చేయనందు, బిఫోర్ ఐ డ్రీమ్ తర్వాత ఐ డ్రీమ్ తర్వాత మనకు బండ్లు తిరిగేటప్పుడు మనకి ఎవరు తెలుసు? ఒక మేనేజర్ నెంబర్ కూడా మన దగ్గర మనకి తెలియదు. నిజంగా కూడా తెలియదు. ఎవరైతే చెప్తే అది వెళ్ళడం ఎవడో తెలియదు. మనకు సపోర్ట్ చేయడానికి తెలియదు, మాట్లాడడానికి తెలియదు, ఒక రెస్పెక్ట్ కూడా మనకి ఏం లేదు. అవును. ఆఫ్టర్ ఐ డ్రీమ్ ఫస్ట్ సీరియల్ అప్పుడు కూడా అంతంత మాత్రమే. ఇంకా అమర్ గారు నౌ సార్ ఒక పదం వచ్చింది నాకు, అది పిలుస్తున్నప్పుడు ఓకే ఆ రెస్పెక్ట్ ఉంటుంది చూసావా. ఈరోజు నేను డైరెక్ట్గా మనం మాట్లాడగలం కొంతమందితో. అవును. నేను అదే అనుకుంటాను, ఎక్కడ నేను ఎక్కడికి వచ్చాను, నా చుట్టూ నేను కట్టుకున్నది నా సామ్రాజ్యమే, ఎవడో తెచ్చిపెట్టింది కాదు. అవును. నాకు నేను కట్టుకున్న బిల్డింగే ఇది. అక్కడికి రాళ్ళు వేసారు, బొక్కలు పెట్టారు, ఏం పెట్టారు, నేను సిమెంట్ వేసి నీటి పూర్తి చేసుకుంటున్నాను అంతే. ఏం పట్టించుకో హ్యాపీగా. ఎందుకంటే నాకంటూ సపోర్ట్ చేసే పిల్లర్స్ ఉన్నారు కాబట్టి. అవును. అవి కదలవు ఎప్పుడు. అవును. కదపలేరు. రవి, ఆర్యానా, అనుప్రసాద్, వీళ్ళందరూ పిల్లర్స్ అనమాట. మహేష్ గాని, ఇప్పుడు మానస్. సో దర్ ఆర్ ఫ్యూ పీపుల్, నిఖిల్, వీళ్ళందరూ నాకు పిల్లర్స్. వీళ్ళు ఎప్పుడు కదలరు. ఎన్ని చెప్పినా అమర్ గురించి ఎన్ని మాట్లాడినా వాళ్ళకి తెలుసు అమర్ అంటే ఏంటో. అవును. వాళ్ళు ఎలా అవతలగంటారు, వాళ్ళు కదలరు. అందుకే నా కోట అలా ఉంది. అవును. ఎవరు మాట్లాడినా నీ గురించి కొత్తగా నాకు తెలియదు ఏం లేదు. సో అందరూ పాజిటివ్. మనోడి గురించి తెలిసిందే కదా, షార్ట్ టెంపర్ వస్తుంది, అరుస్తాడు, మళ్ళీ నార్మల్ చిల్ అయిపోతాడు. అలాంటి ఫ్రెండ్స్ ఉండడం కూడా అదృష్టం. ఇప్పుడున్న ఇదిలో నాకు మన ఓల్డ్ ఫ్రెండ్స్ ఎవరైనా కాంటాక్ట్ చేస్తే అబ్బా వీళ్ళు ఉన్నారు అనే ఫీల్ వస్తుంది. పాతుకుపోయిన ఫ్రెండ్స్ ఉండాలి ఇలాంటి వాళ్ళు లైఫ్లో అనేది వచ్చింది. నేను కూడా చూస్తున్నాం కదా ఇప్పుడున్న జనరేషన్లో ఫేస్ చేసి, వద్దురా బాబు కొత్త సర్కిల్, అది మన పాత వాళ్ళు తగిలితే అమ్మయ్య వీళ్ళు వచ్చేసారు మళ్ళీ మన లైఫ్లోకి, చిల్ అనేది అనిపిస్తుంది. రీసెంట్గా బాగా హర్ట్ అయిన విషయం ఏదైనా ఉందా ఇలా? అంటే నువ్వు చెప్తున్నావు కదా పూడ్చుకుంటూ ఉంటున్నా అది ఇది అని, అంటే బాగా హర్ట్ అయ్యి బాగా బాధపడిన సందర్భం?
మన అనే వాళ్ళు ఇలా ఉన్నారు అనే విషయాన్ని కొంచెం తీసుకోలేకపోయాను. అదేంటంటే ఎప్పుడూ గుర్తొచ్చేది. ఇప్పుడు తేజు కూడా ఏమంటుందంటే, నువ్వు ఎందుకు దీని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు, వదిలేసి వదిలేయడం అనేది మాటతో మనం నోటి నుంచి వదిలేస్తాం. ఎదుటోని మనిషిలో ఉన్న గాయాన్ని నువ్వు వదిలే అనే మాటతో వదిలేం. అవును. అది ఏదో ఒక రోజు మండి 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 బయటకు వచ్చినప్పుడు ఆడికి పగిలిపోతుంది గట్టిగా. నేనైతే వదలను. అంటే ఫేస్ చేసేవాడికే కదా నొప్పి తెలుసు. నేను చాలా దేవుడు చూసుకుంటాడని చెప్పి నేనే దేవుడిని నేనే చూసుకుంటాను అన్ని. ఏదో ఒక రోజు టైం వచ్చి ఇచ్చి పడేయడమే అంటావు. ఏం చేస్తాను కూడా తెలియదు. ఎవర్రా బాబు మా ఓన్ అంత హర్ట్ చేసింది? చాలా సెన్సిటివ్. నీకు చెప్తా తర్వాత పేరు మనోళ్ళే బాగా మనోడే బాబోయ్. ఐ డ్రీమ్ లో కూడా మనోడే. ఇన్ని ఇయర్స్ నుంచి మన బ్యాచ్లో ఎవరున్నారు ఏంటి, స్టిల్ నీ లైఫ్లో ఎవరున్నారు అనేది నాకు తెలుసు. నీ మైండ్ సెట్ ఏంటి అంటే, అరే అమర్ నాకు ప్రాబ్లం వచ్చిందిరా, నేను 12ంటికి 2ంటికి కాల్ చేసినా పరిగెత్తుకుంటూ వస్తావు. అది నేనే కావచ్చు, ఎవరైనా కావచ్చు, స్టిల్ అదే మైండ్ సెట్లో ఉన్నావు. ఒక 1000 రూపాయలు మనకు వస్తే 800 అందరి కోసం ఖర్చు పెట్టుకుని ఒక 100 రూపాయలు రేపు ఆడిషన్కి దాచుకునే పెట్రోల్ కోసం దాచుకునే వాళ్ళం. అలాంటి టైంలో కూడా నువ్వు నీకంటూ ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చూసుకున్నావు. ఫ్లైట్ ఎక్కని మొహాన్ని ఫ్లైట్ దగ్గరుండి ఫ్లైట్ ఎక్కిచ్చి ట్రిప్స్ కూడా తిప్పావు. గోవా ట్రిప్స్కి తీసుకెళ్ళావు. సో అలాంటి వాడే నీ పర్సనల్ లైఫ్లో మన అనుకుని బాగా ట్రస్ట్ చేసి వాళ్ళకి అన్నీ షేర్ చేసుకొని, లైక్ మన ఫ్యామిలీ మెంబర్ అని ఎలా అయితే చూసుకుంటామో అలా చూసుకున్నావు ఆ పర్సన్ని. సో అలాంటి వాడే నీకు బాగా గట్టిగా పెట్టాడు అనేది నేను విన్నాను. నిజమేనాది? అంతే జరిగింది, జరిగిపోయింది. పోతాలని ఎప్పటికైనా కానీ అనుభవిస్తారు ఎప్పుడో ఒకసారి. ఇప్పుడు బురదలో రాయి వేయకూడదు. నేను అందుకే దూరంగా ఉన్నాను. కానీ ఏదో ఒక రోజు వాడికి తగ్గ పనిష్మెంట్ ఆడికి ఏదో ఒక రూపంలో పడుతుంది. నందు అది నా సైడ్ నుంచి అవ్వచ్చు, లేదా వాడు తెచ్చుకోవచ్చు, ఏదైనా జరగచ్చు. ఆ రోజు అర్థమవుతుంది నేను ఏం చేశాను. నాకు మనకి ఇదంటారు చూడు, కర్మ ఫలితం అంటారు చూసారు. అంటే ఏంటంటే మనకు మనం తెలిసి వస్తుంది ఒక టైంలో. మనం బాధపడేటప్పుడు, మనం అనుభవించేటప్పుడు, అబ్బా నేను ఈ తప్పు చేశాను అనుకుంటా, అప్పుడు ఈ తప్పు చేశాను కాబట్టి ఈరోజు నేను ఇలాంటి ఒక పనిష్మెంట్లో ఉన్నానేమో, నాకు ఇలాంటి బాధలు వస్తున్నాయేమో అని చెప్పి నేను అది ఫీల్ అయ్యా, నేను రిగ్రెట్ అయ్యాను ఆ విషయంలో. ఇప్పుడు అవుతుందని కూడా అదే ప్రతి మనిషికి వర్తిస్తుంది, వస్తుంది. ఈ ఫేజ్లోనే అనుభవించాల్సిందే తప్ప ఉన్నంతవరకు సుఖంగా బతికి తర్వాత ఎప్పుడో సచ్చినంగా ఏది లేదు. ఇప్పుడే అనుభవిస్తాడు కూడా. కానీ మనం బాగా ట్రస్ట్ చేసి వీళ్ళతో ఏదైనా షేర్ చేసుకోవచ్చు, లైక్ ఓన్ మన ఫ్యామిలీ లాగా ఒక గ్యాంగ్లా తిరిగి అలాంటి వాళ్ళే ఇలా చేస్తే మన గుడ్ లక్ ఆర్ బ్యాడ్ లక్ తెలియదు. కానీ మన బ్యాచ్లో మనం బాగా ఫేస్ చేసాము. మనతో తిరిగే మనల్ని బాగా ఇది చేసి, అప్పుడు నీ డబ్బులు తినేవాళ్ళు ఇప్పుడు కూడా అంత అమ్మాయిల డబ్బులే తింటున్నారు. ఆడదాని డబ్బు ఎన్ని రోజులు తింటారు? తిని నాశనం అయిపోవడానికి తప్ప దేనికి పనికిరాదు కదా. తిన్నందుకు బాధ లేదు, కానీ అట్లీస్ట్ ఆ కృతజ్ఞత ఉంచుకుంటే చాలు అనే ఫీల్లో ఉంటా నేను. ఊరుగా కుక్కలు అంటావా? విశ్వాసాలు నేను కుక్కలు, మనకి ఎందుకు వాళ్ళ గురించి మంచిగా మాట్లాడుకుంటే అదే. ఎందుకంటే ఒకరిని మనం హార్ట్ఫుల్గా అంటున్నాము, అరే ఆడు సూపర్ రాడు మంచోడు రా అంటే ఇక్కడ నుంచి రావాలి. కానీ ఆయన గురించి చెత్త కుక్కలు వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. సో ఇప్పుడైనా మనం అట్లీస్ట్ ఇలాంటి వాళ్ళని కట్ చేస్తే బాగుంటుంది. మన మైండ్ సెట్ అక్కడే ఆగిపోయింది, ఓవర్గా నమ్మడం. కొంచెం నువ్వు మారు, మమ్మల్ని మార్చు. నేను ఆల్మోస్ట్ అలా వరకు మారాను. అంటే ఎక్కువ మైండ్కి తీసుకోవట్లేదు, చాలా విషయాలు చాలా వరకు నేను పట్టించుకోవట్లేదు. నాకున్న వర్క్స్ ప్రెషర్స్ నాకు ఎక్కువ. అవును, నాకున్న మాటలే ఎక్కువ, నాకున్న డిస్కషన్స్ ఎక్కువ, నాకున్న ఉన్న ఫస్ట్ ఈ యావలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాకు అంత పెట్టట్లేదు కదా అని చెప్పి చాలా హ్యాపీగా ఉంటున్నారు కదా, చెప్పే కదా. కానీ ఒకప్పుడు నేను చూసిన అమర్కి ఇప్పుడు నా ఉన్న అమర్కి ఒక హ్యాపీగా, ఒక చిల్లింగ్గా అందరినీ కలుపుకొని ఏదన్నా అయినా కానీ ఇవన్నీ అవుతుంటాయి లైట్ తీసుకో, నేను నీలా ఆలోచించేదాన్ని. ఇవన్నీ అవుతుంటాయి అన్నీ పట్టించుకోకూడదని తిట్టే అమరు, అవునే ఇవన్నీ అయ్యాయి ఏం చేస్తాం అని నువ్వు మాట్లాడుతున్నావు చూడు, ఆ రియలైజేషన్ కనిపిస్తుంది నీ ఫేస్లో. ఇప్పుడు ఒకటి యాక్సెప్ట్ చేస్తేనే రెండో వర్షన్కి వెళ్తాం. ఫస్ట్లో యాక్సెప్ట్ చేయాల్సిన పొజిషన్ ఎక్కడ కనపడలేదు, ఇప్పుడు యాక్సెప్ట్ చేయాల్సిన పొజిషన్ వచ్చింది. యాక్సెప్ట్ చేశాను, అనుభవించాను.
రెండో ఫేజ్కి వెళ్ళిపోతాను నేను, సేఫ్, ఓకే. అంతే. ఆ కష్టాన్ని, ఆ పెయిన్ని, ఆ బాధని అనుభవించేసాను. తర్వాత వేరే స్టేజ్, అది ఎలా ఉంటుందని మనకు తెలియదు. అలాగా ఎన్ని మంత్స్, ఎన్ని సంవత్సరాలు అనుభవించాలనేది రాసి ఉంటుంది. అంటే ఇన్ని రోజులని కూడా ఉంటుంది. ఓకే, నేను ఇంతగా పెయిన్ఫుల్ అవుతున్నాను, ఇంత నేను స్ట్రెస్ తీసుకుంటున్నాను, ఇంత అనుభవిస్తున్నాను బికాస్ ఆఫ్ దిస్, ఇది అనేది నాకు తెలిసిపోయింది, నాకు అర్థం చేసేసుకున్నాను. ఇది తెలియాల్సిన వాళ్ళకి తెలిసినప్పుడు రోడ్డు మీద కనీసం ముష్టోడు కూడా వచ్చి నీళ్ళ బాటలు కూడా ఇవ్వడు. అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. అలాంటి టైంలో మళ్ళీ హెల్ప్ అడిగితే మళ్ళీ నువ్వు వెళ్ళిపోతావు నాకు తెలిసి. అలాంటి టైంలో మళ్ళీ నీకు కాల్ చేసి సరే నేను ప్రాబ్లంలో ఉన్న హెల్ప్ కావాలంటే మళ్ళీ నువ్వు వెళ్తాను, తినేకి ఇచ్చేసి వచ్చేస్తాను. ఎందుకు తెలుసా, పోగొట్టుకున్నారు. అట్లా వాళ్ళకన్నా హెల్ప్ చేస్తే ఇంకా నేను ఏమైనా చేసింటే అవి ఏమైనా పోతాయేమో అని ఉంటుంది కదా మనకు. చెప్తున్నా కదా, విశ్వాసం లేని కుక్కలు. అంతే అనుకుని వదిలేద్దాం. మారండిరా, అప్డేట్ అవ్వండిరా, ఎందుకు ఇంకెన్ని రోజులు ఇలానే ఉంటారు. మెసేజ్ వస్తుంది నాకు బిఫోర్ వచ్చింది, ఇప్పుడు కూడా వస్తుంది. ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారు అనేది మీ రియల్ లైఫ్లో ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్ కానివ్వండి, మీకు ఆల్రెడీ మనం ఏదైతే ఇస్తామో తిరిగి వస్తుంది అనేది మీకు ఆల్రెడీ అది అవుతుంది. కనీసం ఇప్పుడైనా అట్లీస్ట్ మారండి, అదొకటే చెప్తా నేను. అంతే, ఆ జాతి మారేది కాదు. ఇంత డిస్కషన్ కూడా ఇంకా వాళ్ళ గురించి వేస్ట్. మన అంతే. చెప్పు, సరే నెక్స్ట్ పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు? ఏముంది, ఎప్పుడంటే అప్పుడే పద, ఇదైనా పోదాం బా. ఇదైకి వెళ్ళిపోదాం అంటావా? అమ్నీషియాలో కూర్చుందాం పోయి. లైవ్ అయితే ఫ్యాన్స్ అందరూ వచ్చేస్తారు. లైవ్ కాదు కదా. నీకు పెళ్ళి అయిపోయినా కానీ నీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. అమర్తో ఫోటో దిగాలి, అమర్తో సెల్ఫీ దిగాలి, అమర్తో ఒకసారి మాట్లాడించవా అక్క, ఈ టైప్లో అడుగుతున్నారు. అంటే బేసిక్గా స్టార్డమ్ అనేది ఒక స్టార్ నాకు అవకాశం ఇవ్వడం, ఒక డైరెక్టర్స్ నాతో చేయించడం, దానివల్ల నాకు వచ్చిన పేరు తప్ప అమర్ అంత పెద్దోడు కాదమ్మా. నాకు హ్యాపీగా రోడ్డు మీద కూర్చొని తినడం, తిరగడం చాలా ఇష్టం. పక్కా మాస్ అనమాట. హైఫై ఉండాలి, ఓవర్ యాక్షన్ చేయాలి, కథలు పడాలి, ఇవే ఉండవు. 2 వీలర్ వేసుకొని అలా వెళ్ళాలి టీ స్టాల్ దగ్గరికి, తిరిగేసి రావాలి, ఇలా ఇష్టం మనకు తప్ప మాకు ఇంకా